దేవుడు మీకు తోడుగా సత్యాన్ని ఎవరు మర్చిపోవద్దు. మీ సాక్ష్యములను తెలియపరచండి. పోయిన దినాంతటిలో ఏదైనా మీకు దేవుడు మేలు చేసినట్లయితే మీ సాక్ష్యం తెలియపరచండి. అద్భుతం చేసినట్లయితే మీ సాక్ష్యం తెలియపరచండి. దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన అద్భుతములను మనం జ్ఞాపకం చేసుకోవాలి వెళ్ళాలి. అందుకని బట్టి మీకు చేసిన మేలు ఏదైనా ఉన్నప్పుడు మీరు లేచి మీ సాక్ష్యాన్ని తెలియపరచాలని నేను తెలియపరుస్తున్నాను. ఎవరికి లేదా సాక్ష్యము ఎవరైనా దేవుడు మేలు చేసినట్లయితే, అద్భుతం చేసినట్లయితే, లేకపోతే మీరు కష్టాలలో ఉన్నట్లయితే, సమస్యల్లో ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో మనం మొదలుపెట్టుకొని మనం ఇక్కడ సాక్ష్యం చెప్పడం ద్వారా అందరం కలిసి మీ కొరకు ప్రార్థించినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం దేవుడు చేస్తారని పిల్లలు మీకు సాక్ష్యం ఉన్నట్లయితే మీ సాక్ష్యం తెలియపరుస్తున్నాను. ఓకే, ఎవరికి సాక్ష్యం లేదు కదా? చెప్తాను అక్కడ వెళ్తాను అడ్మినిస్ట్రేషన్ వెళ్తామా? ఇదే ఇలా నిలదీయ మళ్ళా ఒకసారి పందిరిలేని తీగనైనే పలు దిక్కులు తాకితి, పందిరిలేని తీగనైనే పలు దిక్కులు తాకితి, నీ సిలువపై నీ సిలువపై ఫలపరిత మైతి కోడి కోడి We
హల్లెలూయా హల్లెలూయా. కన్న శిశువు వచ్చి 4 మాటలు తెలియపరుస్తాను. రండి, నేనున్నాను ఇక్కడ, ధైర్యం చేస్తాను. చెప్పండి, దేవుడు ఎట్లా మిమ్మల్ని ఆశీర్వదించాలి. 4 మాటలు ఎక్కువ చెప్పండి, ధైర్యం తెచ్చుకోండి. రండి, నేను ఇక్కడ ఉన్నాను, నీ తరఫున చెప్తాను. అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేక వందనాలు. దేవుడు చేసిన ఎన్నో మేలులు ఉన్నాయి, చెప్పలేదు. నాకంత పని చేస్తా కానీ నాకు చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోదు. అసలు నేను 6వ నెలలోనే భోజనం చేయిద్దాం అనుకున్నా. నాతోని సిస్టర్ ఒక ఆమె తెచ్చి పోస్ట్ వచ్చింది, ఆమెకు ట్రాన్స్ఫర్ అయింది. నేను చాలా భయపడ్డా. అదే టెన్షన్తో ఆ నెలలో మిస్ అయిపోయింది. దేవుడు ఎన్నో వేసిండు. పోయిన మంత్లో కూడా కుక్కరు తేలింది. నేను ఎవ్వరికి చెప్పుకోలేదు ఆ విషయంలో. ఇట్లా బయట ఉన్న కుక్కరు పక్కతో పెట్టేసరికంటే దేవా ఏంది అసలు ఏ సప్పుడు వస్తుందని చెప్పి నేను పోయేసరికంటే అది ఇట్లా పైకి వస్తున్నది. వచ్చేసరికంటే నేను ధైర్యం చేసుకొని బంద్ చేసిన. నాకు ఏ బాధ వచ్చినా కానీ నేను చెప్పుకోను. నాకు మా వాళ్ళు కూడా బాధపడతారేమనిపిస్తుంది. నాకు నేను దేవుడితోనే ఏదని చెప్పుకుంటే చాలా బాధపడ్డా. నేను అయ్యో దేవ ఇదేంటి అనుకున్నా. అది అయినా బంద్ చేసినా కానీ అది ఇట్లా వంకలు తిరిగి అది అట్లా అవుతుందని కూడా నేను ఆలోచిస్తలేను. ఇట్లా నా ముందు అట్లా వచ్చి ఇట్లా దన్నాను ఇట్లా కింద పడి
మొత్తం నేనంతా ఇట్లా పప్పు చెల్లింది. దేవాన్ని ఇంత గొప్ప దేవుడు అని అనిపించింది. ఇట్లాంటి ఎన్నో విషయాలు నా జీవితంలో కూడా ఎన్నో విషయాలు కూడా దేవుడు ముందు నడిపిస్తున్నాడు. ఉద్యోగం పట్ల కూడా నాతోటి సిస్టర్ వెళ్ళిపోయినా కానీ నేను ఒక్కదాన్ని 7,000 పాపులేషన్కు నేను చాలా భయపడ్డా. నాకు ధైర్యం చాలా ఇస్తారు అయ్యగారు. చాలా విషయంలో నేను ఇంట్లోకి చెప్పుకోని కానీ మా వాళ్ళకి చెప్పుకొని కానీ నేను అయ్యగారితో ఏదైనా కానీ పంచుకుంటాను. ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఎంతో మేలు చేసిండు. అయితే నేను ఒకసారి ఒకటి చెప్తాను. ఒకసారి 2 నెలలు 3 నెలలు మానసికంగా బాధపడ్డాను. అయ్యగారు కూడా నా దగ్గరికి రాలే. అయ్యగారు కూడా నేను ఫోన్ చేయలేదు. నాలో నేను ఎంతో బాధపడ్డప్పుడు నేను మనసులో అనుకున్న దేవా ఇదేం బాధలు అనిపించింది. అయితే ఒక రోజు అనుకోకుండా అయ్యగారు వచ్చి ఏమన్నారు, రాగానే ఎందుకు ఒక రకంగా ఇట్లా సంతోషం అనిపించింది. అయ్యగారిని కూడా కానీ ఎందుకో ఇట్లా అబ్బా ఇదేంటి అనిపించింది. ఇక నేను ఎవ్వరికి చెప్పలేని బాధ, అది చెప్పలేదు కూడా నేను. అట్లాంటప్పుడు నా మనసులో నేను పెట్టుకున్న బాధ నేను ఏం చేయలేదు. సిస్టర్ బాగున్నారా? బాగున్నా అయ్యగారు అని అన్న. అసలు ఎంత ఆపుకున్నా అయ్యగారిని కూడా కానీ నా దుఃఖం ఆగలేదు, ఏడ్చేసిన. అయితే అయ్యగారు ఏం చేసిండు, ఒక్కరోజు కూడా ఈ సిస్టర్ ఏడవది, నేను మాట్లాడిస్తే నేను మాట్లాడేది, ఇట్లా ఎందుకు ఏడుస్తున్నదని పరేషన్ అయిపోయింది. నేను కూడా అట్లనే కూర్చున్నా. నేను ఎందుకు అయ్యగారిని చూడగానే నాకు చాలా ఇట్లా బాగా అనిపించింది. అయితే అయ్యగారు ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు, నన్ను 2 నెలల నుండి నాకు వస్తున్నారు కానీ ఈ బాధ ఏంటి అని అడిగిన వాళ్ళు లేదు. కానీ ఎందుకో ఏమో అయ్యగారు నాకు ఏమన్నారు, సిస్టర్ ఎందుకో మళ్ళీ మీరు బాధ అనిపిస్తుంది, నాకు మీరు బాధతో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అన్నారు. అవును అయ్యగారు నేను బాధతోనే ఉన్నా నేను అని అనేసి చాలా ఏడ్చినాను. ఏడ్చి లాస్ట్కి అంతని అట్లనే అయ్యగారు కూడా అట్లనే కూర్చున్నాను, నేను కూడా అట్లనే కూర్చున్నా. సరే ఏది ఏమైనా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, నీకు మేలు ఖచ్చితంగా జరుగుతుంది, నీ బాధ ఏంటిదో ఆ దేవుడికి చెప్పుకో, నాకు చెప్పకుండా సరే కానీ అని చెప్పేసి అయ్యగారు నాకు ధైర్యం చెప్పిండు. అయితే ఈరోజు అయ్యగారు నాకు ప్రార్థన చేసి చాలా బాధాకరంగా నాకు ఎప్పుడు ఏడవనేది సిస్టర్ మీరు ఏడుస్తున్నారని బాధపడి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత 2 నెలల 3 నెలల బాధ ఒక్కటే రోజు గ్యాప్ పోయింది. 3వ రోజుకు ఆ బాధ అంతా పోయిన సమస్య పోయింది. నాకు అసలు ఎంత నిజంగా నేను మా వాళ్ళకి చెప్పిన, మా మదర్కి చెప్పుకున్నా, ఇంట్లో మా పెద్దక్కయ్యకి చెప్పిన, అక్క నాకు ఇట్లా బాధ ఉండే కదా అయ్యగారు ప్రార్థన చేసిండు, అనుకోకుండా నా సమస్య నేను ఏం చెప్పుకోలేను, అయ్యగారు రాగానే నేను ఏడ్చేసిన అని అంటే అవునా ఏం బాధ వచ్చింది అని అంటే ఏదో ఒకటి వచ్చింది, కానీ అట్లా సడన్గా ఏడ్చేసిన నేను అయ్యగారు రాగండి అని చెప్పేసి నేను మా అక్క వల్ల కూడా సంతోషంగా ఉంది. నేను అయ్యగారికి మరణాలు ఫోన్ చేసిన, అయ్యగారు మీరు వచ్చిండు, నా బాధ లేదు, నా బాధ తీరిపోయింది, ఈరోజు నేను ఆ బాధల నుండి తప్పిపోయింది అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. ప్రతి ఒక్క విషయం నేను అయ్యగారితో అప్పుడప్పుడు వస్తారు, నెలకు ఒకసారన్నా 2 నెలలకు ఒకసారన్నా వస్తారు. అట్లాంటప్పుడు నా బాధ నేను చెప్పుకుంటాను, మా వాళ్ళకు కూడా చెప్పుకుంటా. కానీ అయ్యగారు కూడా నేను ఏదైనా కానీ అడుగుతారు, నీవేంటిది, నీ పరిస్థితి ఏంది అని అడుగుతారు. ప్రతి ఒక్క విషయం దేవుడు ముందు నేను నడిపిస్తున్నాడు. ఉద్యోగం పట్ల కూడా నేను ఒక్కదాన్ని ఉన్నా. ఇప్పుడు ఆమె సిస్టర్ వెళ్ళిపోయింది కదా, ఆ సమస్య ఎట్లా ఏంది అన్నది కూడా నాకు చాలా భయంగా ఉన్నది. ఇప్పుడు భయంతోనే ఉన్నా నేను. ఆమె 2 రోజులు లీవ్ పెట్టుకుంటేనే అక్క ఎప్పుడు వస్తుందో, ఈ 2 రోజులు ఎట్లు గడిచిపోతాయో, ఆమె ఎప్పుడు వస్తుందో, ఎవరన్నా రిపోర్ట్స్ ఏమడుగుతారో నేనేం సమాధానం చెప్పాలో. నేను ఎంత వర్క్ చేస్తాను, ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ అన్నీ చేస్తాను. కానీ ఒక 10 మందిలో ఏదైనా చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. నాకు ఎందుకు భయం వేస్తుంది. నా పక్కకు ఆమె ఉంటుంది, ఆమె చెప్తుంటుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో కానీ ఇక్కడ ఆమె పిల్ల చెప్తుంది. ఆమె చెప్పిన నేను ఇట్లా చెప్పాను కానీ అందరు ఏమంటారు, సిస్టర్ మీరు ఎప్పటి మీరు మంచిగా స్పష్టంగా చెప్తున్నారు అంటారు. అనేసరికి నాకు ధైర్యం సరిపోదు అక్కడ. అట్లా ఉంటుంది నాకు. దేవా నువ్వే దిక్కు, ఈ అక్క అయితే వెళ్ళిపోతుంది, ఇన్ని రోజులు ఆమెతో ఉన్నా కదా నేను, దేవా నువ్వు తప్ప ఇక నాకు ఎవ్వరు లేరు, ఇక ఈ బాధలు తీర్చేటోళ్ళు మీరు తప్ప ఎవరు లేరని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఉద్యోగం పట్ల కూడా ఇప్పుడు 2 సార్లు 2 నెలలు అయిపోయింది. నాకు ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నా హెచ్పి మేడం కూడా కృష్ణనామ వచ్చింది.
ఇక ఆమె నాకు ఏ సమస్య వచ్చినా శారమ్మ ఇట్లా ఉన్నది పరిస్థితి అని అంటే నాకు అందరికంటే ముందు ఆమెనే చెప్పేస్తుంది, ఇట్లా వేసుకో రెడీ పెట్టుకో అని చెప్పేసి. అట్లా దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. దేవుడు నేను చెప్పలేదు, చాలా ఉన్నాయి చెప్పాలంటే కూడా. అందుకే నీళ్ళు అయ్యగారు అమ్మగారు గారు కూడా ప్రేమిస్తారు నన్ను చాలా. నేను మా ఇంటి దగ్గరికి మా వాళ్ళు కూడా రమ్మంటారు, కానీ నేను అలా ప్రేమను బట్టి కూడా నేను ఈ చర్చికి రావాల్సి వస్తుంది. నేను కూడా వాళ్ళకు నేను కూడా దేవుడికే ఉన్నాను. చాలా సంతోషము, మంచి సాక్ష్యము. దానికి ముందుగా బైక్లు మన ఇంటి ముందర పెట్టిన కార్ తీస్తారట, బైక్ ఇంటి ముందర పెట్టి అక్కడ పెట్టిన వాళ్ళు ఉంటే కొంచెం తీసుకురాదు, మనకే తీసుకురాదు. ఇక్కడ వాళ్ళ ఇంటి ముందర పెట్టిన వాళ్ళు ఇటు మనకే తీసుకొచ్చి పెట్టు. మన మన కారు తీసుకురాక అటు పోయి ఎవరైనా పోయి తీసుకొచ్చి మన మన సైడ్ పెట్టారు, సైడ్ పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, మరి నేను కూడా అన్నాను, నేను సాక్షి చెప్పాలనిపిస్తుంది కానీ కొంచెం భయం అనిపిస్తుంది అన్నప్పుడు నేను అన్నాను, నేను భయపడకు, నీకు దేవుడు తోడున్నాడు, దేవుడు నీకు మాట్లాడతానని చెప్పి నేను అన్నాను. ఆమె జీవితంలో నిజంగా గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అండగా ఉన్నాడు. ఆమె మంచి యథార్థమైనటువంటి మనసు ఉంటుంది, యథార్థమైన మనసు, ఆ మనసుతోనే ప్రేమిస్తారు. రెండో విషయము, దానికి ముందుగా మిమ్మల్ని అందరినీ సముద్ర పేర్లు ఉన్న బిడ్డలని ఒకసారి జ్ఞాపకం చేయాలి. ముందుగా ఏంటంటే, నేను సేవ పరిచయకు వచ్చినప్పుడు ఒక్కటి మా ఊళ్ళోనే సంఘం ఉన్నది, నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ సముద్ర పేర్లలో సంఘం ఉన్నది, ఎక్కడ సంఘాలు లేవు అప్పుడు. ఎందుకంటే మా ఊళ్ళోనే సంఘం ఉంది, అక్కడనే ఆరాధన జరుగుతున్నది. అక్కడికి వెళ్ళి ఈ 60-70 కిలోమీటర్కి వచ్చినప్పుడు సముద్ర పేర్లనే ఆరాధన ఉంది, పైసలా లేదు, అక్కడ ఇక్కడ లేదు, అన్ని ఏమన్నా ఉంటే ఒకటి రెండు ఇప్పుడు ఉన్నారు, ఈ కాణిలో కూడా లేదు. తర్వాత ఇంకా ఇది వడ్డాల నరసింహలో కూడా లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినప్పుడు మరి సముద్ర పిల్లలనే ఆరాధన జరుగుతున్నది. మేము ఈ పరిచయకు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు శాలికి షార్ట్ అయి నేను ఇంకా మాతో ఇద్దరు మేము కలిసి సముద్రపల్లికి వెళ్ళి అక్కడ మేము వాళ్ళతో పాటు ఆరాధనలు ఇవ్వాలి. వాళ్ళు మంచి పాటలు పాడతారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నోరు తెలిసి గలమెత్తి పాడతారు, చక్కటి పాటలు పాడతారు. అక్కడ మాకు ఆనందం అనిపించేది. నేను అనుకున్నాను, ఇది బెత్లెహేం పట్టణం లాగా మరి గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడిని నమ్ముకున్నారని చెప్పి చాలా ఆనందపడేది, చాలా సంతోషపడేది. అక్కడ కూడిక పెట్టినప్పుడైతే అందరూ, అన్ని కుటుంబాల వాళ్ళందరూ వచ్చి కూర్చొని దేవుడు వాక్యం వినేవారు. ఆ సందర్భాలలో కూడా దేవుడు బిడ్డలారా, ఈరోజు మరి దానికి ముందుగా నవీన్ కానీ, నవీన్ చిన్న వయసు ఉన్నప్పుడు చాలికి స్టార్ట్ అయ్యి మేము బండి తిరుగుతున్నప్పుడు మాతో పాటు సువార్తలు తిరుగుతుండే. ఆ యొక్క విశ్వాసము, అభిమానము దేవుడి మీద ఎక్కువ ఉన్నది. ఆ అభిమానాన్ని బట్టి నేను ఈరోజు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఆయన విశ్వాసంలో బట్టి, దేవునికి ఇచ్చే అభిమానాన్ని బట్టి, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, దీవించాడు. మంచి భార్యగా ఆయనకు దొరకడము, మంచి పిల్లలుగా ఆయనకు కావడము. మరి ప్రేమిట కూడా మంచి పాటలు పాడుతుంది. మొన్న ఒక మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి మంచి పాటలు పాడింది. స్వరం ఎత్తి పాడుతూ దేవుడు నయపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు కూడా మంచి జాబు దేవుడు ఇచ్చాడు, మంచి పిల్లలు, మంచి కుటుంబంగా కట్టబడ్డారు. సముద్ర పిల్లలకు కూడా నేను వెళ్ళినప్పుడు కోమటోళ్ళు అంది. నేనంటే కోమటోళ్ళు ఎవరు కోమటోళ్ళు అనుకున్నాను. అంటే దేవుడు అద్భుతం వాళ్ళను కూడా ఆ రేంజ్లోనే ఉంచారు. అక్కడ కూడా వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి అందరూ కూడా మంచి లెవెల్లో ఉన్నారు. దేవుడు పిల్లరా, అది అంతటితో అయిపోతే సిస్టరు మొదటి నుంచి పరిచయం ఉన్నది. అంత పరిచయమే, సిస్టర్ కూడా మొదటి నుంచి పరిచయం. అక్కడికి వెళ్ళినప్పుడు మరి భోజనం పెట్టేవారు, ఆ చెట్లు మేము వండుకుంటుండేవి. యాకోబు కూడా మాతో వండుకుంటుండే.
ఈ రీతిగా మేము పరిశీలన చేసినప్పుడు చాలా కష్టపడ్డాము. మేము గుండంపల్లి నుంచి నడుచుకుంటూ సముద్రపల్లి పోతుంది. ఎన్ని కిలోమీటర్లు? అంతేనా? గుండంపల్లి నుంచి నడుచుకుంటా వెళ్తుంది. చీకటి అయినా మరి ఎప్పుడైనా ఏ సమయం అయినా కానీ నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు నైట్ పూట మరి ఆరాధనలు జరుగుతుంటాయి. అక్కడ కూడా గంభీరంగా ఆనందంగా మేము అక్కడికి వెళ్తూ కూడా సంతోషంగా వాళ్ళతో పాటు మేము పాడడము, వాళ్ళతో పాటు మేము కలిసి ఉండడం అనేది ఇవన్నీ కూడా మా జీవితంలో జరిగిన పిల్లల. రెండోది ఏంటంటే శిష్యులు కూడా ఆ టైంలో కూడా మరి దేవుని విశ్వాసము, నమ్మకము, ఆమె చదువుకున్నది, ఆమె జాబు పర్పస్ ఏమో కానీ జాబు లేట్గా ఆమెకి జాబ్ వచ్చింది. ఒకరోజు నిర్మల్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, అంటే అక్కడి నుంచి తెలుసు కానీ నిర్మల్కి వచ్చింది. నిర్మల్ ఉన్నప్పుడు నేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కలుసుకొని చాలా విషయాలు మాట్లాడి దేని విషయంలో భయపడకు, నేను ఇదే చెప్తా, దేని విషయంలో భయపడకు, ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను మళ్ళీ నిన్ను యథావిధిగా మంచి రేంజ్లో దేవుడు తీసుకుంటాడు. ఆనాడు వేస్తే రాని దేవుడు వాడుకున్నట్టుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పినప్పుడు కూడా ఆమెకున్న ధైర్యము, ఆమెకున్న విశ్వాసము, మేము కూడా ఆమెను అభినందించడం, ప్రేమించడం, ఆమె కూడా మమ్మల్ని ప్రేమించడం. రెండో విషయం ఏంటంటే ఒక మాట చెప్పింది చూడు, మన చర్చికి రావడం అనేది మరి ఆ ప్రేమనే, నిజంగా మనం ప్రేమించిన ప్రేమను బట్టే ఆమె రావడం. ఎందుకంటే మరి ఆలమూరు కూడా పెద్ద చర్చిలని అందరూ ఉన్నారు, అయినప్పటికీ కూడా మరి మన చర్చికి ఆమె విశ్వాసంగా, నమ్మకంగా ఒక సేవకురాలు సంఘాన్ని ఇక్కడ మన అందరిని చూసి కూడా రావడం అనేది జరిగింది. కనుక దేవుడు, నేను ఆమె విషయంలో చాలా ప్రార్థన చేశాను, దేవా నువ్వే ఆమె విషయంలో నువ్వు ఆమెకు తోడుండి ఆమెను ఆశీర్వదించాలని ఎప్పుడు కోరుతూనే ఉంటాను. నిజంగానే తామెకు ఒక మాట మీకు తెలియపరుస్తాను. ఆమె అడుగుపెట్టిన తర్వాత రెండో ఆమె కూడా సంతానమైంది. ఆ రోజు సంతానమైంది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనము మంచి వాళ్ళం అడుగుపెట్టిన తర్వాత ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆమె జీవితాన్ని ప్రభు గడపడము, ప్రభుకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. మొన్నటి దినమున నేను వెళ్ళిన తర్వాత, అంతకుముందు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడని చెప్పింది. నేను రెండోసారి వెళ్ళినప్పుడు కూడా కొన్ని మాట్లాడిన తర్వాత ఆమె ప్రేమపూర్వకంగా మాట్లాడుతుంటుంది. నేను కూడా మంచి మాటలు చెప్తూనే ఉంటాను. నేనన్నాను, మరి మీరు భోజనము పెట్టాలి చర్చలో ఉన్నప్పుడు వెంటనే సంబంధించి మేము భోజనం చర్చలో పెడతామని చెప్పి వాళ్ళని సంబంధించారు. దేవుని బిడ్డలారా, మరి ఆమె సాక్షాత్తంగా ఆమె ఒక ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఆ ప్రభులో ఉన్న కారణాన్ని బట్టి ప్రతిదీ కూడా ఏదైనా మంచి చేయడంలో వెనకాడకుండా ముందడి వేసినటువంటి బిడ్డలు ఎక్కువ తోడుంటారు. ఈరోజు కూడా మరింత వర్షం వస్తుందేమని ఆ అమ్మైతే 3-4 సార్లు రాత్రి ప్రార్థన చేస్తున్నది. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను 6 గంటలకు లేచి వచ్చి ఒకసారి చేతులు ఎత్తి నేను ప్రార్థన చేశాను, ప్రభు ఎవరికి ఇబ్బంది కావద్దు, మరి వర్షాకాలం ఉంది కాబట్టి వంటలు చేస్తున్నారు, మరి ఎవరైనా ఇంకా రాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ తిరుగుకుంటూ చేతులు ఎత్తి ప్రభువును నేను ప్రార్థన చేశాను. ఆమె హల్లెలూయా. మరి ఈరోజు మన అందరి కొరకు మన సంఘంలో మరి మంచి వంటలు చేసి భోజనాలు ఇవ్వాలని ఆశకున్నది. దేవుడు ఎంత ఖర్చు పెడుతున్నాను రెట్టింపుగా దేవుడు ఇస్తాడని, మంచి ఆరోగ్యం చేత నింపుతారని, తర్వాత అక్క చెల్లెలను కానీ అన్నములను కానీ వాళ్ళకిచ్చిన అన్నులను కానీ రక్త సంబంధాలు అందరినీ కూడా గొప్ప దేవుడు దీవిస్తాడని నేను తెలియపరుస్తున్నాను. ఆమె హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొంచెం నా దగ్గర ఉన్నది ఏంటంటే టైమును తీసుకొని పోవాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు సెంటర్లే ఉంటారు. టైమును ఎందుకంటే ఇప్పుడు కొన్ని మాట్లాడినప్పుడు ఇంట్లో టైం పోతుంది, సాక్ష్యం చెప్పినప్పుడు టైం కొంచెం పోతుంది, అన్ని కవర్ చేసుకుంటే మన టైమును మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుందని టైంని ఎక్కువ నేను పాటించడం కూడా నాకు ఇష్టం అనిపిస్తుంది కదా. రైట్, సంఖ్యకాండం తీసుకోనండి. సంఖ్యకాండము 24వ అధ్యాయము 7వ వచనం. ఐదు నుంచి చదువుతారా?
యాకోబుని గుడారములో ఆ, ఇశ్రాయేలుని నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందరి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జనముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని కూర్చును. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి, నీ శ్రేష్టమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఈరోజు పరిశుద్ధమైన దినం, పవిత్రమైన దినం, నువ్వు ఏర్పాటు చేసిన దినం. ఈ దినంలో ఈ పరిశుద్ధమైన ఆలయంలో మేమందరం సమకూర్చబడి, అయినా మా ప్రభు మేమందరం ఉన్నాం. ఈరోజు నా తండ్రి, నీ వాక్యం చేత మమ్మల్ని కట్టండి, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్యం చేత మమ్మల్ని నడిపించండి. మా నాయకుడు, మా బోధకుడానికి వందనాలు స్తోత్రాలు. నా తండ్రి నైనా ఈ వాక్యము ఎదుర్చలుతున్నప్పుడు మంచి నిలబడ్డ విత్తనము 30 రత్తలుగాను 60 రత్తలుగాను 100 రత్తలుగాను ఫలిస్తున్నది నా తండ్రి. అయ్యా, నీరు కట్టిన తోట ఉప్పుతున్నట్టు కదా తండ్రి. అయ్యా బిడ్డలు నా తండ్రి నైనా నీరుతో, నీ వాక్యమైన నీరుతో కట్టబడి నా తండ్రి వరదీలని నీ బిడ్డలు బహుగా దీవించబడాలని కోరుకుంటున్నాను. ఆయన ఈ వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తున్న బిడ్డలను నువ్వు లేవనెత్తే దేవుడు, నువ్వు ఆశీర్వదించే దేవుడు తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మకస్తుమైన దేవుడా, మిమ్మల్ని విడువక ఎడబాయక ఎల్లప్పుడూ నీ బిడ్డలకు తోడుంది. నీ వాక్యమును విధించినప్పుడు పెడసోలు పెట్టకుండా, నైనా దురద చెవులతో వినకుండా, నా తల్లినైనా చెవులు మందంగా ఉండకుండా, నైనా మంచి మనసు, మంచి హృదయంతో ఈ వాక్యమును విన్నప్పుడు, ఈ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యం ఆలోచించిన ప్రభా, నీ బిడ్డలు వినగలిగిన చెవులను ఇవ్వండి తండ్రి, గ్రహించే హృదయం ఇవ్వండి తండ్రి. నీ బిడ్డని ఆయత్తపరచండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, చిన్నలను పెద్దలను అందరినీ కూడా ఆశ్రయించండి. నీ సన్నిధి ప్రత్యేకంగా బిడ్డలతో, కుటుంబంతో, మా అందరితో ఉండి ఆయన నా తండ్రి వాక్యపరచన చేస్తున్నాం, నాకు తోడుని నడిపించమని యేసయ్య నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఒక చిన్న జోకు చెప్తాను. వర్షకాలంలో చాలా వర్షాలు పడుతున్నాయి కదా. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడుతున్నాయి. ఆంధ్రలో బాగా పడుతుంది. విజయవాడలో అయితే కొన్ని కాలువలు కొట్టుకొనిపోయాయి, చాలామంది చనిపోయారు. వారి అన్నం లేక, వస్త్రాలు లేక చాలామంది బాధపడుతున్నారు. అయినా దేవుని సేవకులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, నాయకులందరూ కూడా మరి కొంచెం ధనమున్న వారందరూ కూడా మరి వాళ్ళంతా కూడా కొందరు వారికి సాయం చేయడం కూడా జరుగుతుంది బిడ్డలారా. రెండో విషయం ఏంటంటే, నేను చెప్పి జరుగుతుందంటే, అలాంటి వర్షకాలంలో వరదలలో కొట్టుకుపోతున్నారు. వరదలలో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. కొట్టుకుపోయి ఒక దీవెకు వాళ్ళు తప్పుతున్నారు. ఒక దీవెలో ఉన్నారు. అక్కడ ఒక 10 మంది మగవాళ్ళు ఉన్నారు, ఒక ఆడామె కొట్టుకొని అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత ఇటు వరదలు వారుతున్నాయి, ఇటు వారుతున్నాయి. మరి చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఒక దీవెలు తట్టుకొని ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందనంటే, వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా విజయవాడ అర్థం జరుగుతుంది. ఇది జోక్ అని చెప్పే మాట అన్నట్టు. అయితే ఇక్కడ హెలికాప్టర్ నుంచి ఒక తాడు హెలికాప్టర్ కట్టేసి ఆ తాడును కిందికి దించుతారు. తాడును కిందికి దించుతున్నప్పుడు ఆ తాడు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర హెలికాప్టర్ ఆ తాడు దించినప్పుడు వాళ్ళందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా గబగబ అందరూ ఉరికిపోతారు. ఉరికిపోయి ఆ తాడును పట్టుకొని అందరూ తాడు పట్టుకుంటారు. ఒకరు గొలుసుగా పట్టుకొని నిలబడతారు. పాపము ఇక్కడ లేడీస్ ఒక్కటే ఉన్నది. స్త్రీ అని గౌరవించలేరు. అయ్యో స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వని అనలేరు. కానీ ఎవరి ప్రాణానికి వారే అని వాళ్ళందరూ కూడా గబగబ ఉరికారు. ఉరికిన తర్వాత అందరూ పట్టుకొని నిలబడుతుంటే ఈమె లాస్ట్కు వెళ్ళిపోయింది. ఆ లాస్ట్ తాడు పట్టుకుని పట్టుకున్న తర్వాత ఇవేమన్నదంటే, చాలా సంతోషము, పురుషులు ఇలాంటి మనసు కలిగి ఉండాలి, ఇలాంటి హృదయం కలిగి ఉండాలి. ఎందుకనంటే ఒక స్త్రీని గౌరవించని
విషయంలో ఎంత నైపుణ్యత కలిగి ఉన్నారో అని చెప్పి వాళ్ళను ఒక రీతిగా వాళ్ళను మాట్లాడుతున్నది. మాట్లాడినప్పుడు ఆ హెలికాప్టర్ ఏం చేసిందంటే అది పోతున్నది, అది అందరం తీసుకొని పోతున్నప్పుడు ఈమె కింద ఉండి మాట్లాడుతున్నది. మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏం చేసారంటే వీళ్ళను పొగిడినట్టుగా, వీళ్ళని ఏదో వీళ్ళు మేలు చేసినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు ఈ 10 మంది మూగోళ్ళు అనుకుంటారు. ఇవి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే చేతులు చేసి గట్టిగా సపోర్ట్ కొట్టేసి, ఇది ఒక చిన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సహకరించడంలో పురుషులైనా స్త్రీలైనా సహకరించే విషయంలో అందరూ కూడా ఒక నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకరిని ప్రేమించడంలో, గౌరవించడంలో, ఒకరికి సాయం చేసే విషయంలో, అన్నం పెట్టే విషయంలో, వస్త్రాలు ఇచ్చే విషయంలో, మనం అన్ని విషయాలలో కూడా ఎవరైనా పేదవారు ఉన్నప్పుడు మనము సాయం చేసే విషయంలో కూడా నమ్మకం కలిగి ఉండాలన్నది మరి మనం నేర్చుకుంటాం. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాం. నీవు విడుదల పొందే సమయం వచ్చింది. మొన్న చెప్పిన పోయిన వారము 2 వారాలు అదే చెప్పినాను. ఎందుకంటే పేతురు పత్రిక 1:7 చెప్పిన చదవండి. పేతురు పత్రిక 1:7 ఎందుకంటే నశించిపోతున్న సువార్తము అగ్ని పరీక్ష వలన పరీక్షింపబడుతున్నది అని మీ అమూల్యమైన మీ విశ్వాసము సోదరులకు నిలిచినదై ఉండాలని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మీ అమూల్యమైన విశ్వాసము సోదరులకు నిలిచినదై ఉండాలి అని చెప్పాను. మీ అమూల్యమైన మీ విశ్వాసము శోధనలకు నిలిచినదై, కష్టాలకు నిలిచినదై, బాధలకు నిలిచినదై, మనకు క్రైస్తవ జీవితంలో వస్తున్నటువంటి అడదొలుగులు, క్రైస్తవ జీవితంలో వస్తున్నటువంటి బాధలు, కనుక నిందలు అపనిందలు. ఒక ఆయన అంటున్నాడు, దేవుని నమ్ముకున్న కానీ చాలా నిందలు వస్తున్నాయి, దేవుని నమ్ముకున్న కానీ చాలా బాధలు వస్తున్నాయి, దేవుని నమ్ముకున్న కానీ భరించలేనటువంటి బాధలు నాకు ఎదురైతున్నాయి అని చెప్పి ఒక ఆయన చెప్తుంటాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నీవు విడుదల పొందే సమయం నీకు ఒక రోజు ఉంటుంది, నీవు క్షేమంగా ఉండే రోజు ఒక రోజు ఉంటుంది, నీ జీవితంలో దేవుడు నిన్ను సంతోషపరిచే విధానం ఒక రోజు ఉంటుంది. కాబట్టి దాని విషయంలో నీవు ఒక శ్రద్ధను కలిగి శ్రమల కానీ, కష్టాలలో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందులు కానీ నీ ప్రభు మీద నువ్వు ఆధారపడి ఎప్పుడైతే జీవిస్తున్నావో నీ శ్రమలన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకే సామెతలు 24:10 శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవైతావని బైబిల్లో రాశారు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవైతావు అంటే శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడు కృంగిపోకూడదు, శ్రమలు వచ్చినప్పుడు సేవకుడు బాధపడకూడదు. ఏ కుటుంబము కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ప్రభా నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, కనుక నేను బాగుపడనా, ఇంకా నా జీవితం ఎలాంటి మేలు లేవా అని మనము చాలా సందర్భాలలో, చాలా సమయాలలో మనము కృంగిపోయి నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడతాం. నేను ఇంకా పేషెంట్ విషయంలో చూసినట్లయితే పేషెంట్ ఏమంటుంది, దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు శ్రమలు వచ్చి ఒకవేళ పేషెంట్గా నువ్వు అయ్యి మంచాల వండుకుంటున్న సందర్భంలో కూడా కొందరు అంటారు, ప్రభా ఇంకా నేను బతుకుతున్నా లేదా, ప్రభా నేను లోకంలో ఉంటున్నా లేదా, ప్రభా నా భార్య పిల్లలను చూస్తున్నా లేదా, ప్రభా ఈ లోకంలో అన్ని వదులుకొని పోతున్నా అనే సందర్భం కూడా కష్టాలలో మనకు వచ్చే సమస్య ఉంటుంది బిడ్డలారా. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పేది ఏంటంటే, నువ్వు భార్య పిల్లలకు వదిలిపోతామని కాదు కనుక, లేకపోతే నీ ఆస్తుపాస్తులకు వదిలిపోతామని కాదు కనుక, నువ్వు ఈ లోకమును సంపాదించినవన్నీ తీసుకొని పోతామని నేను చెప్పడం లేదు. కానీ దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు పిలిచాడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు. దేవుడు నిన్ను పిలిచిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత నీకు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా నువ్వు చేసే పని ఏంటంటే ఆయన మీదే నమ్మకం కలిగి ఉన్నావు. మరణమైనను జీవమైనను అంటే మరణమైనను జీవమైనను అంటే బ్రతుకుట కానీ చనిపోవట కానీ మనం తెగించింది. ఎందుకనంటే మనం బ్రతుకుటైనను చనిపోవడం అనేది మనం ఆయన మీద ఆధారపడి మనం జీవించాలి. బిడ్డలారా, మనం దేవుని నమ్ముకుంటే బ్రతుకుతాము, 90 సంవత్సరాలు బతుకుతామని మనం అనుకోలేము. మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనము అందరిని చూస్తాము, అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామని అనుకునడం కూడా కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో నీకు ఉన్నా సరే, నీకు లేకున్నా సరే, నీకు ధనం ఉన్నా సరే, ధనం లేకున్నా సరే, నేను ఇంకో మాట చెప్తా, పిల్లలు ఉన్నా సరే, పిల్లలు లేకున్నా సరే,
ఈరోజు నిన్ను పుట్టించిన దేవుడు నీ పరిస్థితులను ఎదగాలి. నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు నీ జీవితాన్ని ఆయన గుర్తెరుగుతాడు. కనుక నువ్వు ఆయన మీద భరోసా కలిగి, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలన్నది నేటి దినం నేను మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం అనేకమైన మేళ్ల కొరకు కాదు, అనేకమైన ఆశీర్వాదాల కొరకు కాదు దేవుని నమ్మింది. దేవుని నమ్మింది ఎందుకొరకనంటే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ఆయన మనతో ఉండాలి. తర్వాత చనిపోయిన తర్వాత మనకు పరలోక రాజ్యంలో ఆయనకు పాటు ఉండాలి. ఇది క్రైస్తవ జీవితంలో కలిగినటువంటి ఒక నిరీక్షణ, క్రైస్తవ జీవితంలో పొందుకునేటువంటి మేలులు ఇవి. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఏముందంటే భోగం కొరకు దేవుని నమ్మడము, కష్టాల కొరకు దేవుని నమ్మడము. దేవుడు ఇవాళ పొద్దున ఒక ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఏమని అంటారు అంటే, మాకు పనులు దొరకలేవయ్యా, మాకు చాలా కష్టాలలో ఉన్నాము, మేము చాలా బాధలలో ఉన్నాము, మాకు మరి ప్రార్థన చేస్తే మాకు ఇవన్నీ పనులన్నీ దొరకాలి అని చెప్తూ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేనంటాను, దేవుడు పనిస్తాడు, నీ కష్టం నుంచి నేను కట్టివేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, కానీ నువ్వు దేవుని నమ్మకం అమ్మా, నమ్ముకుంటే బాగుంటుంది కదా అమ్మా అని చెప్పి. అంటే ఆమె ఏమంటుందంటే, మా వాళ్ళు ఒప్పుకోరు, మా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ భర్త ఒప్పుకోడే, కనుక వాళ్ళ కుటుంబస్తులు ఒప్పుకోలేట. కనుక ఆమెకు కావాల్సింది ఏంటిది? మేలు కావాలి. కనుక ఆమెకు ఆశీర్వాదాలు కావాలి, ఆమెకు ఆరోగ్యం కావాలి, చేతమ నుంచి విడుదల కావాలి, అన్ని రోగాల నుంచి విడుదల కావాలి. ఈ విషయంలో నమ్ముతున్నారు, కానీ ప్రభు మీద మంచి నమ్మకంతో, ప్రభు మీద విశ్వాసంతో నమ్మేవారు చాలా తక్కువ మంది ఉన్నారు బిడ్డలారా. ఎందుకంటే ప్రభు మీద ఆధారపడి జీవించేవారు కనుక మరణమైనను జీవమైనను, కలమైనను ఖడ్గమైనను, ఉపద్రవమైనను మన జీవితంలో ఏ నష్ట పరిహారం జరిగినా పర్వాలేదు అని దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుడు ఏ నష్ట పరిహారం కలగకుండా వారిని కాపాడతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం అన్ని ఊహించుకొని మనకు అన్ని కావాలనుకున్నప్పుడు దేవుడు ఇవ్వడు, కానీ మనము మొట్టమొదట ఆయన నీతిని కానీ, ఆయన రాజ్యమును కానీ, ఆయన నమ్ముకొని మనం నడిచినప్పుడు, మనం ఆయన వెంబడించినప్పుడు, ఆయన అనుసరించినప్పుడు దీవెనలని ఆశీర్వాదాలు అనేటివి మన ఎంట మనకు వస్తాయి. బిడ్డలా, ఇది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు, క్రైస్తవులకు ఉన్నటువంటి గుణాలు. ఎందుకంటే రోగం కొరకు నమ్మడము, వ్యాధుల కొరకు నమ్మడం అనేది సరైనది కాదు. అందుకే అమూల్యమైన నీ విశ్వాసము శోధనకు నిలిచినది ఉండాలి. ఒక క్రైస్తవ జీవితంలో శోధనలు ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, దయ్యాలను ఎదుర్కోవాలి, భూతాలను ఎదుర్కోవాలి, మంత్రాలను ఎదుర్కోవాలి, ప్రతి రోగం ఎదుర్కొని నిలబడాలి. సచ్చిన పర్వాలేదు ప్రభు అనేది సరెండర్ అయినప్పుడే దేవుడు నీ రోగం నుంచి విడుదల చేస్తాడు. క్యాన్సర్ గడ్డల నుంచి దేవుడు విడుదల చేస్తాడు, ఎయిడ్స్ వ్యాధి నుంచి దేవుడు విడుదల చేస్తాడు, పక్షవాతం నుంచి దేవుడు విడుదల చేస్తాడు. అనేకమైనటువంటి రోగాలు ఇప్పుడు చూడండి, చికెన్ గున్యా, మలేరియా, ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఎన్ని రోగాలు వస్తున్నాయో తెలుసా? అన్ని రోగాల నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఐగుప్తులో కలిగిన రోగంలో అన్నిటి నుంచి వారికి విడిపించిన దేవుడు, ఇశ్రాయేలు పక్షాన వారికి తోడున్నటువంటి దేవుడు. ఏ రోగము ఇశ్రాయేలు ప్రజలకు రాలేదు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు తోడున్నాడు కాబట్టి. మరి ఐగుప్తు దేశంలో కలిగిన రోగాలు, వ్యాధులు ఒక్కటి కూడా వీళ్ళకు రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని పిల్లలు, ఆయన సొత్తైనటువంటి ప్రజలు, వాళ్ళు వాగ్దాన పుత్రులు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. అట్టి జనాంగము దేవుడు తోడుంటాడని నేను మీకు తెలియపరుస్తున్నాను. నేను ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఆలోచిస్తాను. ఎందుకనంటే ఆ వ్యక్తి కాయలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి బాధలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచిస్తానంటే, ఇప్పుడు కొన్ని రోగాలు మనం చేతి పెట్టినప్పుడు మనకు వచ్చేస్తాయి. మనం చేతి పెట్టి ప్రార్థన చేసాం అనుకోండి, అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేసారు? చేతులు పెట్టి ప్రార్థన చేయొద్దని చెప్పారు, నార్మల్గా ప్రార్థన చేయాలన్నారు. అంటే దేవుని వెళ్ళారా, ఇవన్నీ కూడా కొన్ని అంటువ్యాధుల్లాగా మనకు అంటుతుందేమని చెప్పి అంటారు. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయనను చూసినప్పుడు చాలా బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి నేను ఆలోచన చేసి, ప్రభువా, ఈ వ్యక్తికి నీ గాయపడిన హస్తము ఆయన సాటిపైన కానీ, లేకపోతే ఆయన తలపైన కానీ నేను వ్యక్తి ప్రార్థన చేస్తాను ప్రభువా. ఈ వ్యక్తి ఎలాంటి ఇబ్బందికి గురి కావద్దు, ఎలాంటి మరణానికి గురి కావద్దు, నీ రక్షణాస్తములకు తోడుండాలి, నీ దయగలస్తం తోడుండాలి, ఈయనను బ్రతికించాలని చెప్పి అక్కడ నా మనసు దేవుళ్ళు ప్రేరేపించి ఆయన మీద చేతి పెట్టి ప్రార్థన చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆ ప్రభు ఆయనను ఆశీర్వదించాడు, ఆ ప్రభు ఆయన ముట్టాడు, ఆయనను స్వస్థపరిచాడు. ఇట్లా ఎందరికో నేను ప్రార్థన చేసినప్పుడు ఒక ఆమెను కోతరగామ నుంచి తీసుకుని వచ్చారు. ఆమె చాలా పిస ఉండేది.
ఎందుకంటే ఆమెకు శరీరంకు బట్టలు లేవు, ఆమె ఎంటికలన్నీ చుట్టలు కట్టిపోయినాయి, చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది. అప్పుడు ఆ పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన చేసినప్పుడు ఈ పిల్లర్లు ఉండే, ఆ పిల్లల చుట్టూ ఆమెను దింపుకుంటూ ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని అంటే నెల రోజుల ఆయన ఎంటికలు చుట్టలు కట్టిన ఆమె కొందరికి తెలుసు, ఆమె కోతలుగా నుంచి వచ్చింది. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి ఆమెను దేవుడు బయట పడగొట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ మందులు కలిపి మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం, మళ్ళీ కొడుకును కనుక్కొని ఒక సక్రమంగా ఉండడం అనేది జరిగింది. కానీ చాలా మంది జీవితంలో ఏమవుతుందంటే ఆ రోగాల నుంచి విడుదల పొందిన తర్వాత కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఎక్కడికి దేవుడిని వదిలిపెడతారు, అందరు ఇష్టపెట్టేస్తున్నారు. కానీ కొందరు ఆయన రుచి చూసిన వారు, ఆయన ఎరిగినటువంటి వారు ఆయన వదలరు. కానీ కొందరు విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత రోగం తిరిగి మళ్ళీ వస్తారు. అది కాదని బట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి తోడుంటాడు అనేది నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే మీ అమూల్యమైన విశ్వాసము సోదరులకు నిలిచినదై, ఎందుకంటే మనము యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నట్టు ఉండాలి. ఎందుకంటే కరోనా కావచ్చు, చికన్గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, జ్వరాలు కావచ్చు, విష జ్వరాలు కావచ్చు, ఎలాంటి రోగాలు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనే సమర్థత, శక్తి ఆ యొక్క విశ్వసనీయత దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనము ప్రార్థన చేయాలి, ప్రభువా నీవు తోడుంటే తప్ప నాకు ఎలాంటి సమస్య తీసివేస్తావు అనేది దేవుని పిల్లలు. నేటి దినంలో మీరందరూ ధైర్యంగా ఉండాలి, మీరందరూ విశ్వాసంగా ఉండాలి, మీరందరూ నమ్మకంగా ఉండాలి. రోగం వచ్చిన తర్వాత ఏడవడము, రోగం వచ్చిన తర్వాత మొక్కుకునడము, రోగం వచ్చిన తర్వాత నేను ఇదే రోగంలో ఇదే వ్యాధిలో ఉండిపోతానేమో, కనుక నేను అన్ని వదిలి వెళ్ళిపోతానేమో అన్న సమస్యతో చాలా మంది ఉంటారు. నేను ఒకటే మాట చెప్తాను, ఎప్పుడైనా నువ్వు దేవుడు పిలుస్తాడు, ఏ వయసులో అయినా దేవుడు పిలుస్తాడు. ఒక గార్డెన్కి వెళ్ళిన తర్వాత మంచి పువ్వు తెప్పుతాం. ఒకవేళ నువ్వు మంచి విశ్వాసం అయితే, మంచి నమ్మకస్తులు అయితే దేవుడు నిన్ను పిలిస్తే బాధపడేది అవసరం లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచినట్లయితే బాధపడేది అవసరం లేదు. మీకు ఎన్నడూ చెప్పిన నేను ఒక 7 సంవత్సరాల కింద చెప్పినాను, ఈ మాస్టర్ చనిపోతే ఏడవడం అవసరం లేదు, కానీ మంచి చక్కగా పెట్టెలు పెట్టి ఆనందంగా పాటలు పాడికి పంపించాలి. ఒకవేళ ఆదివారం చనిపోతే ఆరాధన అయిన తర్వాత పంపించాలి. ఈ రోజు పుట్టిందులో కనిపిస్తుంది, ఆరాధన నిలబెట్టి సమాధిలోకి వెళ్తాం. కానీ కాదు మన జీవితం అది కాదు. మృతులు తమ మృతులను పాత పెట్టినేమో, నీవు మాత్రం నన్ను వెంబడించు. కనుక అక్కడ ఆయనకు సమకూర్చిన తర్వాత, మన ప్రార్థనలు అయిన తర్వాత, దేవుని ఆరాధించిన తర్వాత దేవుణ్ణి మనం కార్యక్రమం చేయాలి. ఈ రీతిగా దేవుని మయపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా, మన సొంత జ్ఞానము, మన సొంత తెలివి, మన ఇష్టానుసారంగా ప్రవర్తించే వారు చాలా మంది లోకములు ఉన్నారు. భక్తి లేని వారు, భయం లేని వారు, లోకానుసారంగా లోకమున్న వాటినన్నింటినీ ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ వ్యర్థమయ్యాయి అని బైబుల్ తెలియపరుస్తున్నది. ఎండి వ్యర్థమైందే, బంగారం వ్యర్థమైందే, వడ్యోరాలు వ్యర్థమైనయే, ఇవన్నీ కూడా లోకంలోనే అన్ని కూడా వ్యర్థమైనయే. ఇవన్నీ కూడా మన ఇంట వచ్చేది కాదు. ఒకటే మన ఇంట వచ్చేది మన విశ్వాసము, మన దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడిని పండగ ఉండాలని నేటి దినంలో మీకు తెలియపరుస్తున్నాను. ఒక విషయము ఇక్కడ మీకు రాసిన కొన్ని మాటల్లోకి వెళ్ళిపోదాము, దాన్ని మనము అనుసరించుదాం. 5వ వచనం, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. యాకోబును గురించి ఇక్కడ బైబిల్ వాక్యం తెలియపరుస్తున్నది. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, ఎంతో అందమైనది, ఎంతో రమ్యమైనది. దేవుడు ఎప్పుడైతే యాకోబును పిలిచాడో, దేవుడు ఎప్పుడైతే యాకోబును ఏర్పాటు చేసుకున్నాడో, కనుక ఆయన జీవితాంతంలో దేవుడు తోడున్నాడు. ఆయన జీవితాంతంలో ఆయన రక్షణాస్త్రం తోడున్నది. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు ఆయనకు తోడుండి ఆయనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఈరోజు నీతో దేవుడు ఉండాలి, నీతో దేవుడు రావాలి. దేవుడు నీతో, నాతో, మన అందరితో ఉన్నప్పుడు మనకు ప్రతి కార్యములు జరుగుతాయి. అందుకని గుడారములు, ఇశ్రాయేలు ఎంతో, నీ గుడారము రమ్యమైనదిగా ఉంటుంది, ఎంతో అందమైనదిగా ఉంటుంది. నీ భార్య పిల్లలు కూడా అందంగా ఉంటారు, నీ కుటుంబం అందంగా ఉంటుంది, నీ రాబడి, నీ ఖర్చులన్నీ కూడా సౌకర్యంగా, సమైక్యంగా అన్ని కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటాయి. ఎప్పుడు నువ్వు ప్రభులో నడుస్తున్నప్పుడు మన కట్టలు కానీ, మన నియమాలు కానీ మనం అనుసరిస్తున్నప్పుడు, మనం అన్ని కూడా అనుసరిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించలేడు? ఎందుకు దేవుడు మనల్ని దీవించలేడు? ఎందుకు మన పేదరికంలో ఎందుకు ఉంచుతాడు దేవుడు? దేవుని బిడ్డలారా, ఎందుకు మనల్ని పేదరికంలో ఉంచుతాడంటే, మనం దేవుని నమ్మిన తర్వాత
మనం అటు లేము ఇటు లేము అనే పరిస్థితులు ఎవరైతే ఉంటారో అట్టి వారు జీవించబడమనేది నేను ఎల్లప్పుడూ చెబుతాను. అందుకే యాకోబు నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనది, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరం అందలి తోట వలెను, యెహోవా వాటిని అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. అంటే అక్కడ అగరు గురించి చెప్తున్నాడు, అందమైనటువంటి వృక్షాల గురించి చెప్తున్నాడు, కనుక తోటల గురించి చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా అమర్చిన తర్వాత ఇవన్నీ ఏదైతే అందమైనటువంటి ప్రదేశాలుగా కనిపిస్తాయో మనకు, మన జీవితంలో దేవుని ఎరిగిన తర్వాత ఇవన్నీ కూడా మనము అవలంబించుకునే అవకాశం మనకు ఉంటుంది బిడ్డలారా. అందుకే ఆకుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరం అందలి తోట వలె యెహోవా వాటిని అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. దేవదారు వృక్షముల వలె ఉన్నారు. దేవదారు వృక్షం అంటే అది చక్కగా నీటిగా వెళ్ళిపోతుంది. దేవదారు వృక్షము ఎంతో పైకి ఎదుగుతాది, అది ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళుతుంది. కనుక దేవదారు వృక్షము బైబిల్లో రాసిందంటే దేవదారు వృక్షం వల్ల నీ పిల్లలు ఉంటారు. మరి యెహోవా మందిరంలో నాటబడిన కుటుంబం వల్ల మీరు ఉంటారు. అందుకే దేవుని బిడ్డలారా, మనము తోట వలె ఉప్పుతుంటాం. మన నీళ్లు కట్టిన తోట ఏ రీతిగా ఉప్పుతుంటుందో, నీళ్లు కట్టిన తోట ఏ రీతి అయితే పచ్చదనంతో ఉంటుందో, నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు ఏ రీతిగా అయితే ఫలాలు ఇస్తున్నదో అది ఎల్లప్పుడూ కాపు కాస్తున్నది, ఎల్లప్పుడూ ఫలాలు ఇస్తున్నది, ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడుతున్నది. ఆ చెట్టుకు నీరు అందిన కారణాన్ని బట్టి, నీరు తీసుకున్న కారణాన్ని బట్టి ఆ చెట్టు విస్తారమైన ఫలాలు ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఫలాలు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎప్పుడు ఇస్తావు అని అంటే, నువ్వు వాక్యమైన నీరు తీసుకున్న తర్వాత, ఉపవాసమైన ప్రార్థన చేసిన తర్వాత, కర్తవ్య నియమాలను దేవుని అనుసరించిన తర్వాత ఈ నీరు నీకు అందిన కొలదిగా కనుక నీవు పచ్చదనం పొందుతావు, నువ్వు విస్తారమైనటువంటి కాపు కాస్తావు. కనుక చెట్టు నీటి కాలంలో నాటబడిన చెట్టు అది ఫలమిస్తుంది, అది ఫలాలు ఇస్తూనే ఉంటాను బిడ్డలారా. అందుకారణాన్ని బట్టి యాకోబు జీవితంలో అంటాడు, నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు అనేది యాకోబును హెచ్చరికలు చేసి చెప్తున్నాడు. 7వ వచనం, నీళ్లు అతని బొక్కినల నుండి కారును, అతని సంతతి బహు జనముల యొద్ద నివసించును, అతని రాజు అగరు కంటే గొప్పవాడను, అతని రాజ్యము అధికమైన రగును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆయన రాజ్యము అధికమైన రగును. ఎందుకంటే ఆయన రాజ్యమును విస్తరింపజేస్తాడు, ఆయన రాజ్యమును స్థాపిస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదిగా చేయబడుతున్నది. యాకోబును ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ఈరోజు మామూలు విషయాలు కాదు బిడ్డ. యాకోబును ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలు చాలా విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు. యాకోబు జీవితంలో అన్నను మోసం చేశాడు. యాకోబు అన్నను మోసం చేశాడు. అన్నను మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అన్నను మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత తండ్రి ఆయనను బహుగా ఆశీర్వదించాడు. తండ్రి అన్ని విషయాలలో ఆయనను దీవించాడు. ఆ దీవెనలన్నీ పొందుకున్నటువంటి యాకోబు జీవితంలో ఎక్కడైనా తక్కువ లేదు. పిల్లల విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, భయభక్తి విషయంలో కానీ యాకోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు బిడ్డ. అందుకారణం బట్టి యాకోబు ఎప్పుడైతే యాకోబును ఇసాకు ఆశీర్వదించిన తర్వాత యాకోబు వెళ్ళిపోయాడు. ఏశావు వచ్చాడు. ఏశావు అడవికి వెళ్ళి ఒక మెగమును చంపుకొని మంచి వంటలు చేసి తన దగ్గరికి తీసుకుని వచ్చి తన దగ్గర అంటాడు, తండ్రి ఇదిగో నేను మంచి వంటలు చేసినాను, నువ్వు చెప్పిన రీతిలో చేశాను, మంచి సువాసన ఉంది వంట, నేను చాలా కష్టపడి చేశాను వంట, నీ కొరకు తీసుకుని వచ్చినని చెప్పి ఏశావు తీసుకుని వచ్చి ఇసాకు దగ్గర అంటాడు, నీ కొరకు తీసుకొచ్చినట్టు వంట ఈ భోజనము చెయ్యమని అన్నప్పుడు అక్కడ ఇసాకు అంటాడు, అయ్యో కుమారుడా, ముందు ఎవరు వచ్చారు, ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొని పోయారు, నువ్వు ఎందుకు వచ్చావు కాబట్టి నీకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. నీటిలో కత్తి, నువ్వు వేటాడుతావు కానీ నీటిలో భూమి సారం ఇవ్వదు, కనుక నువ్వు చేసే పనుల్లో ఆశీర్వాదం ఉండదు. దేవుడు పెట్టారా, ఈరోజు నువ్వు చేసే పనులలో ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఏశావు సంతానమే. నీటిలో దీవెనలు లేవంటే, నీటిలో ఆశీర్వాదాలు లేవంటే కొన్ని కారణాలు మనకు ఉంటాయి. మనం చేసిన పనులను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి ఆశీర్వాదాలు మనకు లేకపోతాయి. అదే పరిస్థితులు ఉంటారు. నేను ఒక కుటుంబాన్ని చూసిన నేటి వరకు అదే పరిస్థితులు ఉన్నాను. తాగుడుకు బానిస, తినుడుకు బానిస, కనుక లోకంలో అన్ని చేయడంలో
నైపుణ్యత కలిగి ఉంటారు, దానిలో ఎంతో పెంచుగా ఉంటారు. ఆ కుటుంబము నేటి వరకు అదే పరిస్థితుల్లో ఉండిపోయింది. కారణం ఏదో తెలుసా? ఇలాంటి వారు దరిద్రులని చెప్పడానికి సందేహం లేదు. తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, తిండిబోతులు కావచ్చు, లోకనుసరులు అందరూ కూడా కనుక ఎదుగురు వరదిల్లరు అనేది నేడు తెలియపరుస్తున్నాడు. యాకోబు మాత్రము ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఉన్నతమైన శిఖరంలో నిలబడుతున్నాడు. దేవుని బిడ్డారా, నువ్వు నేను మనమందరం కూడా మరి ఎదగటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగాలని తెలియపరుస్తున్నాడు. నీళ్ళు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. ఈ నీళ్లు బొక్కెనని మనకు తెలుసు కదా, బొక్కెనల నుంచి నీళ్లు కారుతున్నాయి, ఆ బొక్కెన నుండి నీళ్లు వస్తున్నాయి. కనుక ఇది బహు విస్తారమైన జలముల యొద్ద ఇది నాటబడుతున్నది. కనుక యాకోబు సంతానం అంతా కూడా బహు జలముల యొద్ద నివసిస్తున్నదని రాజు అగావు కంటే గొప్పవారగును. అంటే అగావు కంటే యాకోబు నుంచి వచ్చినటువంటి రాజులు గొప్పవారుగా అవుతారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్ని జనులకు రాజు ఉన్నారు, కనుక మనకు కూడా రాజులు నాటి కాలంలో మనకు లేనప్పటికీ కూడా రాజులను మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే 8వ వచనం చదవండి. దేవుడు ఐగుప్తులలో నన్ను తప్పించెను, దుర్బోతు వేగం వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విలుచును, తన బాణములతో వారిని ఇచ్చును. సింహము వలెను. 10వ వచనం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద నుండెను, కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించింది, కానీ నేను ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించింది. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళుము, నేను నిన్ను మిక్కిలి గనపరచదనని చెప్పితిని, కానీ యెహోవా నీవు గంట పొందకుండా ఆటంకపరచనలేదు. దేవుని బిడ్డారా, 10వ వచనంలో అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండింది. కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితినని, కానీ నీవు ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళుము, నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్తుని, కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచను. హల్లెలూయా. ఈరోజు ఈ 2 విషయాలు ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, బిలాము జీవితాన్ని గురించి, బాలాకు జీవితాన్ని గురించి. సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు, తర్వాత నహూరు కుమారుడైనటువంటి బిలాము. ఇక్కడ వీళ్ళిద్దరి జీవితాన్ని కొంచెం మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ బిలాము జీవితంలో చూసినట్లయితే బిలాము చాలా మంచి ప్రవక్త, మంచి నాయకుడు, ఇశ్రాయేలుకు మంచి ప్రవక్తగా, మంచి నాయకుడుగా, మంచి సహకారిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి ప్రవక్తల నుండి లక్షణాలను మనం తెలుసుకునేది ఏంటంటే, మంచి విషయాలు మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ ప్రవక్త, ఈ బిలాము ఉన్నటువంటి గుణం ఏంటంటే, బిలాము ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, కొన్ని కారణాలను బట్టి మనం కూడా, ఆనాడు బిలాము కావచ్చు, ఈనాడు మనం కావచ్చు, బిలాము కొన్ని కారణాలను బట్టి డబ్బుకు లొంగిపోవడం జరుగుతున్నది, ధనానికి లొంగిపోవడం జరుగుతున్నది, బంగారానికి లొంగిపోవడం జరుగుతున్నది. ఈరోజు చాలా మంది జీవితాల్లో సత్యాన్ని మర్చిపోతారు, కనుక దేవుణ్ణి మర్చిపోతారు, కనుక ఔసత్యాన్ని నమ్ముతారు. లోకంలో ఉన్న వాటిని మనము అవలంబించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే సత్యమును మనము నమ్మము, సత్యమును మర్చిపోతాము, దేవుడు చేసిన మేలు మర్చిపోతాము. కనుక బిలాము జీవితంలో ఎప్పుడైతే ఈ బాలాకు రాలొచ్చి ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించు, ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించినట్లయితే నేను ఇంత ధనము నీకు ఇస్తాను, ఎండు ఇస్తాను, బంగారం ఇస్తాను, డబ్బులు ఇస్తాను. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబుల దేవుడు వాళ్ళకు తోడున్నాడు. వాళ్ళకు తోడున్న కార్యాన్ని బట్టి వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. ఎక్కడ యుద్ధం చేసిన వాళ్ళకి గెలుస్తున్నారు, ఎక్కడ యుద్ధం చేసిన వాళ్ళకి గెలుస్తున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు తోడుండి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి. కనుక ఈ యొక్క బాలాకు రాజు ఏమంటాడంటే, నేను ఇంత డబ్బు ఇస్తాను, ఇంత ధనం ఇస్తాను, ఈ డబ్బును బట్టి నువ్వు వాళ్ళని శపించినట్లయితే వాళ్ళు శపించబడతారు, యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో విజయం పొందుతామని చెప్పి మరి ఆ బాలాకు రాజు బిలాముతో కలిసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మోయాబు దేశస్తులు కనుక వీళ్ళందరూ కూడా, అన్యులైనటువంటి వారందరూ కూడా కలిసి
ఇక్కడ ఒక దేవుని సేవకుని దగ్గరికి వచ్చి బిలాము దగ్గరికి వచ్చి ఈ రీతిగా మాట్లాడినప్పుడు బిలాము వాటికి లొంగిపోయాడు. పేతురు పత్రిక తీసుకోండి ఒకసారి, 2 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. ఆ. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఇట్లనగా నోరు లేని గద్దలను మానవ స్వరూపంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ఈ విషయాన్ని. మనము ఈరోజు మోసే కుమారులు లంచగొండులు, సమూయేలు మంచి భక్తిపరుడు, వాళ్ళు లంచగొండులయ్యారు. చాలా మంది జీవితాలలో దేవుని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక స్థాయికి మనం ఎదుగుతామా? ప్రజల మధ్యలో మంచి ఉన్నతమైన స్థానంలో మనం ఉంటామా? సాతానుడు నిన్ను దొంగిలిస్తాడు. సాతానుడు నీ శ్వాసంలోంచి నిన్ను పడగొడతాడు. డబ్బుతో నిన్ను పడగొడతాడు. ఈ లోకంలో ద్రవ్యంతో పడగొడతాడు. ఈ లోకంలో మరి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా కూడా నిన్ను పడగొట్టేస్తాం. దేవుని బిడ్డలారా, మనము ఏ విషయంలో ఉండకుండా ఈరోజు లంచాలు తీసుకొని వాళ్ళను ముంచడము, వీళ్ళను ముంచడము, రకరకాల వ్యవస్థలు చేస్తున్నారు. డబ్బు తీసుకుంటున్నారు కనుక ఇది చేస్తానంటారు, అది చేస్తానంటారు. చాలా మంది మరి మోసపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలలో మనము చాలా జాగ్రత్త కలిగిన వారమై మనం ఉండాలి. అయితే ఇక్కడ బిలాము మాత్రము డబ్బుకు లొంగిపోయి తన జీవితాన్ని ఎంత పతనం చేసుకున్నాడో మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ 16వ వచనంలో బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గర్ధము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెలుగుతనమును అడ్డగించెను. ఇక్కడ బిలాము విషయంలో డబ్బు తీసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. ఇశ్రాయేలు ప్రజలను శపించాలంటే బాలాకు రాజు ఏం తీసుకుని వచ్చిండు? మంచి మంచి పొట్టలను తీసుకుని వచ్చాడు, ఎద్దులను తీసుకుని వచ్చాడు. కనుక బిలాము 7 బలిపీఠములను కట్టాడు. 7 బలిపీఠములు కట్టి ఈ బలిపీఠం కాడికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. ఈ కొండ దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. ఇక్కడ దేవుడు ఏమంటుండు? నువ్వు వారిని శపించకూడదు. రెండో విషయం ఏంటంటే ఇంకో కాడికి వెళ్ళాలి. అక్కడ శపించడానికి బిలాము నిలబడ్డాడు. ఆ కొండ మీద నిలబడి శపిస్తాడు. అక్కడ కూడా దేవుడు ఆయనకు నోరు ఇవ్వడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఆయనకు నోరు ఇవ్వడు. ఇట్లా 7 చోట్లల్లా ఆయన 7 బలిపీఠములను కట్టి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని అంటున్నాను. నేను ఒక మాట మీకు తెలియపరుస్తాను. దేవుని బిడ్డలారా, బహువచనము శాపవచనము ఒక సేవకుని నోటిలో ఉంటుంది, ఒక విశ్వాసి నోటిలో ఉంటుంది. మనము శపిస్తే తలుగుతారని, మనము దీవిస్తే దీవించబడతారని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఈ ప్రవక్త నోటిలో ఏముందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను శపిస్తే శపించబడతారు, ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తే దీవించబడతారు. కనుక ఈయన ధనముకు లోబడి, ద్రవ్యానికి లోబడి, కనుక అన్య రాజులతో సావాసం కలిగి ఈయన ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు ఆ కార్యాన్ని బట్టి ఏం జరిగిందంటే ఈయన ఆ శపించడానికి ఆ గర్భభవం ఎక్కి, ఆ గాడిదను ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక ఇరుకు మార్గం వస్తున్నది. ఒక ఇరుకు మార్గం వచ్చినప్పుడు ఆ ఇరుకు మార్గమున ఆ ప్రవక్త, ఆ యొక్క బిలాము ఆ గాడిద ఏం చేస్తాడంటే గాడిద అక్కడే నిలిచిపోతుంటున్నది. బిలాముకు అర్థమైందలేదు, ఎందుకు నా గాడిద నిలబడ్డది, ఎందుకు నా గాడిద ముందుకు సాగలేదు అని చెప్పి బిలాము ఆశ్చర్యపోతున్నాడు. ఏమని ఆశ్చర్యపోతున్నాడు? గాడిద నేను పెంచుతున్నా, నేను నీకు అన్నం పెడుతున్నా, నీకు నేను అన్ని తీరులను పెడుతున్నా, అన్ని తీరులను చూసుకుంటున్నా. ఈరోజు నీ మీద నేను అధికారిని కాబట్టి, నీ మీద కూర్చొని నేను ప్రయాణం చేయాలి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలను అక్కడికి నువ్వు నన్ను తీసుకొని పోవాలి కదా అని ఆ గాడిదను అర్థం చేసుకోకుండా గాడిద మీకు దిగి గాడిదను కొడుతున్నాడు బిలాము, తన్నుతున్నాడు బిలాము. కనుక అనేక రకాల చిత్రహింసలు పెడుతున్నాడు బిలాము. ఆ గాడిదను కొట్టి 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 దాన్ని చంపుతున్నాడు. కానీ గాడిదలో ఒక విశ్వాసాన్ని అక్కడ బైబిల్ తెలియపరిచింది ఏంటంటే, ఈ గాడిద ఎప్పుడైతే నేను కొట్టిండో అది చాలా
సమస్యకు గురైపోయింది, కష్టానికి గురైపోయింది, దెబ్బలు తిన్నది. లాస్ట్ చివరికి గాడిద మానవ స్వరముతో బిలాముతో మాట్లాడుతున్నది. మానవ స్వరముతో బిలాముతో మాట్లాడుతుంది. బిలాము, నీకు బుద్ధి లేదు, బిలాము నీకు జ్ఞానం లేదు, నేను ఇట్లా ఒక అడుగు నేను ముందేసినట్లయితే అక్కడ దేవదూతున్నది నిన్ను చంపి పడుస్తుంది. ఈరోజు నువ్వు నా అధికారి కాబట్టి, నా యజమాని కాబట్టి ఈరోజు నువ్వు సావద్దంటే నేను ఇక్కడ నీ కొరకు నిలబడి ఉన్నాను, నీ కొరకు దెబ్బతిన్నాను, నీ కొరకు కన్నపడుతున్నాను, నీ కొరకు కొట్టబడుతున్నాను. బిలాము, అక్కడ దేవదూత ఉన్నది. నేను ఇంత ముందు అడిగితే దేవదూత ఈరోజు నేను చంపి పడేస్తాను. ఎందుకు దేవదూత నిలబడ్డది చెప్తారా? ఎందుకు నిలబడ్డది దేవదూత? ఎందుకు నిలబడ్డది చెప్పండి. దేవదూత ఎందుకు నిలబడ్డది? అక్కడ ఇరుకు మార్గం ఈ వెళ్తున్న ప్రయాణంలో దేవదూత ఎందుకు నిలబడ్డది? ఎందుకు నిలబడ్డది? ఎందుకు నిలబడ్డదంటే ఈయన అపశకునాల మాటలు మాట్లాడకుండా, ఈయన శకునాలు వేయకుండా, అపశకునాలతో మాట్లాడకుండా, ఇశ్రాయేలు ప్రజలను శపించకుండా ఇంకొకసారి బుద్ధి చెబితే 7 బలిపీఠాలు కట్టి 7 సార్లు శపిస్తాడు కదా, శపించకుండానట్లని చెప్పి అక్కడ దేవదూత నిలబడి ఉన్నప్పుడు గాడిద మానవ స్వరముతో మాట్లాడుతుంది. నువ్వు ఇట్లా అడుగు ముందుకెళ్తే దేవదూత నిన్ను చంపి పడేస్తుంది. బిలాము, ఈరోజు నువ్వు బుద్ధి తెచ్చుకో, ఈరోజు నువ్వు జ్ఞానం తెచ్చుకో. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కుదరది, నీ ఇష్టానుసారంగా నడితే కుదరది. ఈరోజు నీ లోక జ్ఞానంతో నువ్వు నడిచినట్లయితే కుదరది. మనకు లోక జ్ఞానము, మన ఇష్టానుసారంగా మనము కొన్ని కారణాల బట్టి జీవిస్తాం. దేవుని బిడ్డలారా, మనం దేవునికి భయపడము, దేవునికి లోబడము, దేవుని వాక్యానుసారంగా నడవము. మన ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తాడు, దేవుడు నిన్ను బంధిస్తాడు. ఎందుకంటే నీ పుణ్యాన్ని కూడా దేవుడు తీసి పడేస్తాడు. అందుకాలని బట్టి అక్కడ బిలాముతో మాట్లాడుతున్నది దేవదూత, గాడిద మాట్లాడుతూ నువ్వు అక్కడికి వెళితే దేవదూత నిన్ను చంపి పడేస్తుంది అన్నప్పుడు ఆయనకు అప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఆయన అప్పుడు తన యొక్క ఆత్మీయ స్థితిలోనికి వచ్చి ఉన్నప్పుడు తన కళ్ళు తెరవబడి చూసినప్పుడు దేవదూత పెద్ద ఎత్తుతో నిలబడి ఉంటుంది. ఇది వాస్తవని నమ్మాడు, వాస్తవాన్ని తెలుసుకున్నాడు. ఒకవేళ నేను అడుగు ముందుకేసినట్లయితే ఈరోజు నేను చచ్చిపోయేవాడిని అని చెప్పి బిలాము తన మనసులో అనుకొని భయపడి దేవునికి లోబడి కనుక బాలాకుతో కలిసి ప్రయాణం చేశాడు. బిడ్డలారా, మీరు ఒక మాట దీన్ని గమనించింది ఏంటంటే బాలాకుతో కలిసి ఆయన ప్రయాణం చేశాడు. ఎందుకంటే దేవుడు కూడా అన్నాడు, నువ్వు ఏదైతే అనుకున్నావో, ఏ డబ్బుకైతే లోపడ్డావో, ఏ ధనంకైతే లోపడ్డావో, ఏ కారణంతోనైతే ఉన్నావో కానీ ఉన్నావు కానీ నువ్వు వెళుతున్న ప్రయాణము ఏటితో నువ్వు ఒకసారి గుర్తెరుగు. ఇశ్రాయేలు ప్రజలను, యాకోబు సంతానాన్ని నువ్వు శపించడమే కానీ దూషించడం కానీ జరిగితే నీ జీవితంలో బాగుందని చెప్పేసి హెచ్చరిక చేసేసారు. కానీ ధనం తీసుకున్నావు కావచ్చు, డబ్బు తీసుకున్నావు కావచ్చు, ఇప్పటికీ ఇది మాట అయిపోతున్నది. కానీ అప్పుడు ఆయన ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసిన తర్వాత బాలాకు వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేసి నేను ముందు చెప్పినటువంటి మాట బలిపీఠం కట్టాడు. అక్కడ ఆశీర్వదిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. బిలాము శపించాలన్నా డబ్బు తీసుకున్నవాడు, బిలాము డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. కానీ డబ్బు తీసుకున్న వ్యక్తి ఏం చేసాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తున్నాడు. 7 సార్లు 7 బలిపీఠాలు కట్టాడు, 7 ఎద్దులను మోసాడు, పొట్టెలను మోసాడు, 7 ప్లేసుల్లో కూడా 7 కొండల మీద కూడా ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవించదే కానీ శపించలేదు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో సరైన జీవితం ఉండాలి, సరైనటువంటి భక్తి ఉండాలి. కనుక మనం మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవకాశం లేదు. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే 7 సార్లు అయిన తర్వాత ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటేసారి 7 బలిపీఠాలు మళ్ళీ కట్టాడు. ఇది ఒక్కొక్కటి కట్టింది కానీ మళ్ళీ తర్వాత 7 బలిపీఠాలు ఒకటే కట్టి కనుక 7 పొట్టెలను అర్పిస్తాడు, 7 ఎద్దులను అర్పిస్తాడు. ఇట్లా అర్పించి ఆ లాస్ట్ చివరికి ఏమంటే ఇశ్రాయేలు ప్రజలను శపించమని అడుగుతాడు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన అక్కడ కూడా శపించడానికి నోరు రాలేదు. దేవుని బిడ్డలారా, మనము దేవుని తెలుసుకున్నటువంటి మనం ఏం మాట్లాడతామో, ఎవరితో ఎట్లా మాట్లాడతామో ఇవన్నీ కూడా మనం గుర్తెరగకుండా మనం మాట్లాడితే మన జీవితంలో బాగుండదని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నువ్వు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు దీవించిన వారిని నేను దీవిస్తాను, నువ్వు శపించిన వారిని నేను శపిస్తానని చెప్పాడు. అదేవిధంగా బిలాముతో కూడా అదే మాట మాట్లాడాడు, యాకోబుతో కూడా అదే మాట మాట్లాడాడు, ఇసాకుతో కూడా అదే మాట మాట్లాడాడు. ఈ రోజు నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా దీవించే దేవుడు, నిన్ను కూడా ఆశీర్వదించిన దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలి. ధనం కొరకు కాదు, ద్రవ్యం కొరకు కాదు. ఈ లోకంలో మనకి ఇంకా
అన్ని ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ మనం వాటి కూడా కాదు మనం దేవుని నమ్మింది. మనం దేవుని నమ్మితే ప్రభువును నమ్మాం కాబట్టి మనం ప్రభువుని ఆధారపడ్డ తర్వాత ప్రభువే మనకు అన్ని ఇస్తాడు. ప్రభు అన్ని మనకు కలుగజేస్తాడు. బిడ్డలారా, ఏదైనా సరే మనకు వస్త్రాలు ఉన్నా పర్వాలేదు, వస్త్రాలు లేకున్నా పర్వాలేదు, మనకు ధనం ఉన్నా ద్రవ్యం ఉన్నా పర్వాలేదు, కానీ ఏది ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ ప్రభు మీద నువ్వు ఆధారపడి జీవించిన తర్వాత దేవుడు నిన్ను మరి ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, ఎందుకంటే బిలాము లాంటి విశ్వాసం, బిలాము లాంటి నమ్మకము ఏ కుటుంబంలో ఉండకూడదు, ఏ మనిషిలో ఉండకూడదు. ఇలాంటి అపశకునమైనటువంటి మాటలు ఉన్నటువంటి వ్యక్తులు దీవించబడరు. అందుకే ఏశావు ఒక మాట అన్నాడు, ఒక పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను ఎగసారైనను మీరు ఉండదేమని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైన ఎగసారైనను మీలో ఉండదేమని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఈరోజు మన జీవితంలో జాగ్రత్త అనేది చాలా అవసరమైంది. బిడ్డలారా, మన ఇష్టానుసరంగా జీవించద్దు, మన ఇష్టానుసరంగా మనం నడవద్దు. మనం వాక్యానుసరంగా నడవాలి, కానీ దేవుని ఆధారపడి నడవాలి. కానీ మన సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో మనం నడిచినట్లయితే ఒకరోజు మనం పడిపోతాం. సాతానుడు మనల్ని ముట్టడి వేస్తాడు. వాడు మనకు అనేకమైన సమస్యలకు గురి చేస్తాడు, అనేకమైన కష్టాలకు గురి చేస్తాడు. అందుకని బట్టి దేవునికి విశ్వాసం కలిగి ఉండండి, దేవుని మీద నమ్మకం కలిగి ఉండండి. బిలాము జీవితంలో గర్దమం బుద్ధి చెప్పింది, గాఢ బుద్ధి చెప్పింది. ఈరోజు మరి మంచి గుణపాఠం నేర్చుకునేది ఏంటంటే, మనం వాక్యానుసారంగా జీవించిన తర్వాత దేవుడు మనకు తోడుంటాడు. వెనువెంటనే దేవుడు ఉంటాడు. మన నోటిలో దేవుడు ఉంటాడు, మన ఇంటిలో దేవుడు ఉంటాడు, మన కుటుంబంలో దేవుడు ఉంటాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నీవు విడుదల పొందే సమయం వచ్చింది. నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభుని ఆధారపడి జీవించు. పేరు కొరకు మాత్రం దేవుని నమ్మద్దు, కష్టాల కొరకు ప్రభుని నమ్మద్దు, ధనం కొరకు దేవుని నమ్మద్దు, మన అవైలబుల్ కొరకు దేవుని నమ్ముకోవద్దు. మన గొప్పగా దేవుడు దీవిస్తాడేమని నమ్ముతారు. దాని కొరకు మనం నమ్మద్దు. దేవుని మీద నమ్మకము, విశ్వాసము, మనం పూర్తి నమ్మకం ఆయన వేసిన తర్వాత, నీ భాగము ఆయన వేసిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. పిల్లలు, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నమ్మకం కలిగి ఈరోజు ఉండాలని మీకు తెలియపరుస్తున్నాను. మేలిం బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనలు నిలిచినదై కనుక ప్రతి శోధనను ఎదుర్కొని, ప్రతి కష్టాన్ని ఎదుర్కొని చివరి వరకు నీ శ్రేష్ఠ జీవితం ముగించేంత మట్టుకు ప్రభుని ఆధారపడి ఉండాలని, ప్రభుని నమ్ముకోవాలని నేటి దినం మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మనందరినీ మన యేసయ్య దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. అయితే వంటలైతే ఇంకా 10 నిమిషాలు అయిపోతుంది. కానుకలు బట్టి మళ్ళీ ఎవరైనా మీరు బల్లాటలో పాల్పంచుకోలేని వారు ఎవరైనా ఉంటే మీరు అక్కడ నిలబడండి. 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేయాలి. ఆ తదుపరి మీరు భోజనం చేయవచ్చు. కానీ కార్యక్రమం నడుస్తుంటే ఆ తదుపరి అయిపోతుంది, అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. కాబట్టి మనమందరం వదిలేసి నిలబడుతూ పాటలు పాడుకొని మన కార్యక్రమంలో కొన్ని దశభాగం ప్రతిష్టాపనను నడిపిస్తూ రమణ పాట పాడుకో, లక్ష పాట.